RG90 న్యూస్ కి స్వాగతం. తుంగభద్ర డ్యామ్ లో హక్కు కోల్పోకూడదు. డిస్ట్రిబ్యూట్ కోర్ చైర్మన్ నర్వ రమాకాంత్ రెడ్డి గారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుగురు మండల పరిధిలోని ఈ రోజు ఖరీఫ్ సీజన్ నీటి విడుదలపై PCNDC మెంబర్స్ తో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఖరీఫ్ రబీకు 2 పంటలకు నీటి వాటా కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని, గేట్ల మరమ్మతుల పేరుతో జనవరి వరకు నీళ్లు వదులుతామని మాట్లాడడం సరికాదని, మార్చి నెల చివరి వరకు ఇచ్చే విధంగా తీర్మానం చేయాలని, అలాగే సిబ్బంది పనితీరు మెరుగుపరచుకోవాలని సూచించడం జరిగింది. RG90 న్యూస్ MD ఆశీర్వాదం. గతంలో మేము పదవి చేపట్టినప్పటికీ కూడాను ఈ వాటర్ రెగ్యులేషన్లో మమ్మల్ని ఏమాత్రం కన్సిడర్ చేయలేదు. వారం మంది ఎప్పుడు పెడతారో ఎప్పుడు ఎత్తేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి మాకు. చాలాసార్లు అధికారులతో కూడా ఇష్టం వచ్చినట్టు పనిచేస్తారు, ఇష్టం వచ్చినట్టు. అట్లా కాదు, మమ్మల్ని ఉత్సవహించరా చేయండి. మేము కూడా రైతులు ఎన్నుకోబడి ఇచ్చినాం. చాలా సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలనలో నీటి సంఘం నుంచి ఆలోచించినటువంటి నాదులే లేడు. అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు మేలు చేయాలి, ఆయకట్టాలు మేలు చేయాలి, ఆయకట్టాలను కూడా మనం గుర్తించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సాగునీటి సంఘాలకు ఎన్నికలు పెట్టడం జరిగింది. వాటన్నిటి కూడా ఎంతో సామరస్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనం అన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కొన్ని వర్కులు వచ్చినాయి. ఆ వర్కులు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరు ఎస్టిమేట్ ఇచ్చినో ఎట్లా ఈ వర్క్లో వచ్చినాయి మాకు అర్థమైతే కాదు. కానీ అవసరమైన దగ్గర కానీ కూడా అవసరమైన దగ్గర చేయలే. అంటే అన్ని చోట్ల అవసరం ఉంటుంది. ఇక్కడ చాలా ప్రయారిటీ ఎక్కడ ఏ వర్క్. ముఖ్యంగా ఈరోజు లస్కర్ అవుట్సోర్సింగ్ అంటున్నాడు. లస్కర్లో కనీసం మా డీసీలో మీకు ఏ లస్కర్ అయితే బాగుంటాడు, మరి ఏమి ముఖ్యంగా ఇందాక 1994 అని చెప్పారు సారు. ఆ విషయం చాలా మనము బాగా ఆలోచించాలి. రాయమది ఆ రోజు ఎల్ఎల్సీకి లైనింగ్ చేసుకోవాలి. మీరు 1 సంవత్సరం ఖరీఫ్ త్యాగం చేయండి. త్యాగం చేస్తే మనకు శాశ్వతంగా మన కాళ్ళు బాగుపడతాయి. కాబట్టి ఖరీఫ్ త్యాగం చేస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు రైతులందరి దగ్గరికి వెళ్ళి మనము నచ్చ చెప్పడం జరిగింది. తద్వారా ఏమైందంటే మనకైతే ఒక సీజన్ ఖరీఫ్ పోయింది. కానీ ఆ ఎక్కువైన సర్ప్లస్ వాటర్ అంతా కూడా కర్ణాటకలో వాడుకొని విచ్చలవిడిగా నాణ్యకట్ట అభివృద్ధి చెందింది. అప్పటి వరకు వాళ్ళకి అక్కడ అంత నాణ్యకట్ట లేదు. ఎప్పుడైతే మన వాటర్ అంతా వాళ్ళకి ఎంత కష్టపడేటప్పుడు కూడా ఆఫీసర్లు ఏ మమ్మల్ని కాళ్ళ మీద కాలా తిరిగినప్పుడు కూడా కంట్రోల్ చేయలేకపోయాడు. సంవత్సరంకి ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. కాబట్టి గతంలో చేసినటువంటి పొరపాటుని మళ్ళీ మనం చేసుకోకూడదని చెప్పి నేను అంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఏదో గీటనో ఇంకో విషయం అని చెప్పి రబీకి వచ్చే అవకాశం లేని విధంగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మనకు 2 పంటలు పండాలి. అది మన హక్కు. ఎట్టి పరిస్థితుల్లో మనము వదులుకోకూడదు. మనకు కావాలంటే ఇప్పుడు మనకు తొందరగానే మనం జూలై కష్టకర్త కూడా మనము వాటర్ తీసుకొని తర్వాత మార్చి ఆఖరి వరకు మనం పారాలని చెప్పి మనమంతా కూడా ఏకైకంగా తీర్మానం చేసి పంపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా మీరంటే సోదరులందరూ కూడా మీరు ఆలోచించండి. ఒక్కసారి కనుక మనం హక్కు కోల్పోతే చాలా ఇబ్బంది పడతారు. ఈ రోజు వరకు మనం కంట్రోల్ కానీ సంవత్సరానికి కర్ణాటకలో పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. వాళ్ళు అనేక రకాలుగా ఏదో రకంగా మనం పంటలు పండించుకోవాలా బతికించుకోవాలనే ఉద్దేశంతో బ్యాంకులు కూడా నిర్వీర్యం చేస్తున్నారు. బ్యాంకులు కూడా బలహీనం చేసి వాళ్ళు ఫ్రీజింగ్ చేస్తున్నారు. ఇవన్నీ కారణాలు జరుగుతున్నాయి. దయచేసి ఆలోచించి ఈ యొక్క రబీని వదులుకోవడం అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సహించకూడదు. గేట్ పనులు ఉన్నాయి. మార్చిగా మనం పనిచేసుకుంటాం. మార్చి పనిచేసుకుంటే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 5 నెలలు ఉంటుంది అక్కడ. మీకు లేటెస్ట్ టెక్నాలజీలో ఏదైనా చేయగలరు. అన్ని ఫ్యాబ్రికేషన్ వర్క్ పెద్ద ప్రాజెక్ట్స్ కూడా 5 నెలలంటే చాలా తక్కువ టైం కాదు. దయచేసి ఆలోచించండి. మనం రబీ కోల్పోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇప్పటికే రైతులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. ఒకటి, మనం ఏదైతే ఇప్పుడే చెప్పాలి. మనం ఇవ్వగలుగుతామా ఇవ్వలేమన్నది. ఇవ్వగలుగుతామంటే వాళ్ళు బెరపలేసుకుంటారు, ఇవ్వలేమంటే పనులు వేసుకుంటారు. అంతేగాని మనం ఇది ఇవ్వలేమని చెప్పి తర్వాత మనం పెంచినా కూడా చాలా పెద్ద ప్రయోజనం ఉండదు. దయచేసి వీలైనంత త్వరగా మనం రబీకి ఇవ్వగలమా ఇవ్వలేమా మన ఫ్యూచర్ తెలుసండి. నన్ను అడిగితే రబీకి ఎట్టి పరిస్థితుల్లో వస్తేనే కరెక్ట్. లేకపోతే కర్ణాటకలో ఇంకా మనము నాణ్యతని అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతాం. మేసీలు ఉన్నారు కానీ ఎవరి పనులు సక్రమం చేయడం లేదు. ప్రాపర్ నిఘా లేదు.
ఇంకోటి సార్, స్థానికులు ఇక్కడ ఉండబట్టి స్థానిక రైతులు ఏమనలేకపోతున్నారు. దయచేసి కొత్త రక్తం రావాలి. ఏళ్ళు తరబడి 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ నుంచి పాత పెద్దలు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళ విషయంలో కూడా కొంచెం మా పరిధిలో ఏ లస్కర్ ఉండాలి, ఏ కేసు ఉండాలి, ఎవరు ఉండాలి అనేటువంటి మాకు వదిలేస్తే బాగుంటుంది. మా సూచనలు మీరు పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది.